ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయే ఇతర పార్టీలా కాకుండా తమ పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పెద్దరికం, నవతర ఉత్సాహం కలయికతో పార్టీని నవశాఖం వైపు నడుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46, 47 క్లస్టర్లో జరిగిన మహానాడు కార్యక్రమంలో పార్టీ జెండాని ఆ పార్టీ బీసీసీఎల్ నాయకులు గుర్రంకొండ, 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజా సమస్యల పరిష్కారానికి తన కార్యాలయంలో విద్య, వైద్యం వంటి ప్రధాన విభాగాలకు ప్రత్యేకంగా 4 ప్రతినిధులను నియమించామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి రాబోయే 3 నెలల్లో సముచిత పదవులు దక్కుతాయన్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ప్రతిరోజు ఉదయం మార్నింగ్ వాక్ ద్వారా ప్రజల వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకుంటామన్నారు. రాబోయే 40 ఏళ్ళలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతినేటి లోకేష్, 46, 47 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ వివికే నరసింహరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకుంటే దానికి ఎవరు వచ్చారు, ఎవరు రాలేకపోయారు కూడా నేరుగా పార్టీ. అందుకే పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి గారిని ఏకంగా పాలిట్ బ్యూరో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి సీటు పొత్తుల్లో పోయినా అండగా నిలబడి ఎక్కడ దాటే లోపల అబద్ధం ప్రపంచం. ఈ మహానాడు పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మహానాడు 1982 నుంచి క్రమం తప్పకుండా చేసుకుంటున్నాం. కరోనా సమయంలో కూడా మనం వర్చువల్గా చేసుకోవడం జరిగింది. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సందర్భంగా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు క్లస్టర్గా మనం మహానాడు చేసుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసిన రామారావు గారికి, లోకేష్కి, ముఖ్యంగా కొండాకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యవర్గ సభ్యులందరికీ ఇవాళ ఈ 2 డివిజన్లు నాకు నిజంగానే చాలా ప్రాముఖ్యమైన డివిజన్లు. ఈ 2 డివిజన్లో నేను గెలిచిన కాంచి ఒక 10 సార్లు వచ్చాను. నేను ఈ 10 సార్లు కూడా మీకు కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి, సమస్యలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. తప్పకుండా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఒకటి, కొండ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో మేము కార్పొరేషన్ వారితో పోరాడి మంచినీరు గురించి చాలా గట్టిగా కృషి చేస్తున్నాం. కార్పొరేషన్ వారితోనే కాకుండా నేను కూడా కొట్టి ఎక్కడైతే మెట్లు ఉన్నాయో మెట్లకి రైలింగ్ ఉండే విధంగా కృషి చేయబోతాం. ముఖ్యంగా వచ్చే సంవత్సరం మహానాడికి ఆ రైలింగ్ వ్యవస్థ పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో దీంట్లో మైనార్టీస్ కూడా ఉన్నారు. ఈ 2 డివిజన్స్లో ఒకటే చెప్తున్నా, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మేము కొన్ని డైరెక్ట్గా ఇండియాలో నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వారి అధికారులందరినీ తీసుకొచ్చాను. ఎవరన్నా లోన్లు కావాలి అంటే ఇమీడియట్గా నా ఆఫీస్లో మీరు టచ్ చేస్తే మీ నాయకులు ఎవరైనా రావు కానీ లేకపోతే కొండ కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకొస్తే దానికి ఎన్రోల్ అయ్యేటట్టు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ముందుగా కూడా చేసాం. ఎస్సీ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందరూ కూడా అంబేద్కర్ గారి కళాక్షేత్రం చూసి రావాలని మీ అందరినీ కోరుతాం. బ్రహ్మాండంగా మొండిగోడంతో ఇచ్చిన అంబేద్కర్ గారి కళాక్షేత్రాన్ని మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అసలు ఒక అద్భుతమైన ఒక ఫంక్షన్ హాల్ అంటే ఒక కన్వెన్షన్ సెంటర్ ఏదన్నా ఉంది అంటే అది అంబేద్కర్ గారి కళాక్షేత్రం. బ్రహ్మాండంగా 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. త్వరలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా మేము మొత్తం గార్డెనింగ్ అన్ని కూడా టూరిజం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. క్రమం తప్పకుండా విజయవాడ వచ్చే వాళ్ళందరూ ఆ విగ్రహం, ఆ కన్వెన్షన్ సెంటర్, ఆ కళాక్షేత్రం చూసే విధంగా కృషి చేస్తాం. ఈ మైనార్టీ సోదరులు అందరూ కూడా చాలా గట్టిగా కృషి చేశారు. ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఒక 8,000 మెజార్టీ రావడం అంటే ఒక చరిత్ర. ఈ చరిత్ర చేయడానికి మైనార్టీ సోదరులు, ఎస్సీ సోదరులు ఎంత ముఖ్యమో
నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అంత ముఖ్యం, అంతకన్నా ఎక్కువ ముఖ్యం. వీళ్ళందరి వల్లే నాకు ఈ మెజార్టీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు, ఒకటే, నా తెలుగుదేశం కార్యకర్తల వల్లే భారీ ఘన విజయం మేము సాధించాం. ఈ మహానాడు ఎంత అందంగా జరుపుకుంటున్నామంటే ఆ భారీ విజయం వెనక 44 సంవత్సరాల నుంచి మీరు భుజాల మీద వేసుకుని మోస్తున్న పార్టీ. కాబట్టి మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఒకటే, కార్యకర్తల సంక్షేమం కోసం ఈ సంవత్సర కాలంలో, రేపు రాబోయే సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళబోతున్నాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలకు ముందుకు తీసుకురాబోతున్నాం. ఆల్రెడీ క్లస్టర్ ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు డివిజన్ ప్రోగ్రామ్స్, యూనిట్ ప్రోగ్రామ్స్ కూడా పార్టీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. తప్పకుండా మీరందరూ దాన్ని ఎన్రోల్ అయ్యే విధంగా వర్క్ చేయాలని కృషి తెలియజేస్తున్నాం. రెండో విషయం, ఇక్కడ పనిచేసే మాధవుని కూడా తీసుకొచ్చి నేను ప్రతి 3 రోజులకి ఒకసారి ఎన్ని పరిష్కరించాం ఏంటి అనేది మేము చూసుకుని నేనే స్వయంగా పర్యవేక్షించి మీకు ఇంకా అవ్వలేదు అనుకుంటే నా దగ్గరికి రమ్మని నేను ఇప్పుడు కూడా ఆఫీస్లో ఉంటా. టైం తీసుకుని రండి. ఎప్పుడో జనాలు అందరూ ఒకేసారి వచ్చడం వల్ల కూడా లాభం లేదు. మీరు టైం తీసుకుని వస్తే ప్రతి ఒక్కరితో 2-3 నిమిషాలలో నేను స్పెండ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులు కానీ నాయకులు కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు టైం తీసుకుని వాళ్ళతో మాట్లాడి, ఏ టైం అయితే జనాలు తక్కువగా ఉంటారు, సాయంత్రం టైం కొంచెం రెస్ట్ ఎక్కువ పోతుందంటే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా, మీ సమస్యను పరిష్కరించడంలో మీ ముందుంటారని తెలియజేసుకుంటూ, నన్ను ఇంత భారీ మెజార్టీగా కల్పించిన మీ అందరి యొక్క రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా తెలుగు తమ్ముళ్ళు, నా తెలుగుదేశం నా తెలుగు చెల్లెళ్ళు, నా తెలుగుదేశ కుటుంబ సభ్యులైన మీ అందరికీ మరొక్కసారి ఈ పండగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటా. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ దినోత్సవం మరియు మహానాడు సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సుమారు 1680 క్లస్టర్ల ఆధ్వర్యంలో మహానాడుని ఘనంగా ప్రతి 2 డివిజన్లకి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజుల పాటు 27, 28 తారీఖుల్లో మహానాడు నిర్వహించి ప్రజా సమస్యల మీద చర్చించి, ఇంకా మనం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు తెలియజేసి, ఇంకా కొత్తగా ఏమి అమలు చేయాలి, ఏ పథకాలు ప్రవేశపెట్టాలో ప్రజలతో పార్టీ నాయకత్వంతో చర్చించి వివిధ పథకాలని అమలు తీరు తెలుసుకొని ముఖ్యమైన అంశాలను సభలో ప్రవేశపెట్టి వాటి ఆమోదం పొంది భవిష్యత్తులో ఆ పథకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా తెలియజేయటమే మహానాడు లక్ష్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఖర్చును తగ్గించుకునే ఉద్దేశంతో డిజిటల్ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1680 క్లస్టర్ల ద్వారా ఈరోజు రేపు డిజిటల్ మహానాడును ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా కొత్త పెన్షన్లు రేపు నెలలో జారీ చేస్తున్నాం. దానిని కూడా ఏ విధంగా అమలు చేయాలి, ఇంకా అన్నా క్యాంటీన్లు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో పేదలకు అందుబాటులో తేవాలి, రేపు జూన్ నెలలో ఇవ్వబోతున్న తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది లబ్ధిదారులను కొత్త వాళ్ళని చేర్చాలి, ఈ అన్నింటినీ ఈ మహానాడులో కూలంకషంగా చర్చించి మేము గవర్నమెంట్కి తెలియజేయడం జరుగుతుంది. వీటి ద్వారా వచ్చిన అనాలిసిస్ ని తీసుకొని వివిధ పథకాలని భవిష్యత్తులో ఎలాగా ప్రజల ముందుకు తేవాలి చర్చించి వాటన్నింటినీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. గుర్రంకొండ రాష్ట్ర బీసీ నాయకులు. ఈరోజు 46-47 డివిజన్లో మినీ మహానాడు పండగ వాతావరణం జరుగుతుంది. గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో, అలాగే పివికే నరసింహరావు గారు రాష్ట్ర ఇన్ఛార్జి గారు, మరి డివిజన్ అధ్యక్షులు పోతినేడు లోకేష్ గారు, సెక్రటరీ ధనాల సీను గారు, మరో సెక్రటరీ కట్టా సాంబయ్య గారు, కోటేశ్వరరావు గారు, ఇట్లాగా సాదిక్ గారు, హర్షద్ గారు, మొత్తం వీళ్ళందరూ కూడా మాకందరికీ సహకరించి ఈ 2 డివిజన్లు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు మినీ మహానాడు ఈ 2 డివిజన్లో పెట్టడానికి ఏంటంటే ప్రజల మీద భారం పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఈరోజు ప్రతిసారి ఈ నెల 28న ఒక పండగ వాతావరణంలోనూ వైజాగ్, గుంటూరు అని, రాజమండ్రి అని, లేదా నెల్లూరు అని, ఇట్లా అనేక ప్రదేశాల్లో, వైజాగ్ అని అనేక ప్రదేశాల్లో పండగ వాతావరణం జరుపుకున్న ఈ రోజులో
చంద్రబాబు గారు దూరదృష్టితో అలా మహానాడు పెడితే ఎన్నో వెహికల్స్, బస్సులు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, ఇంకా అనేక వెహికల్స్, ఆయిల్, డీజిల్ కానీ, పెట్రోల్ కొరత సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని ఈ మినీ మహానాడిని, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మినీ మహానాడిని డివిజన్ వాస్తవంగా కుదించి ఆయిల్ని ఆదాయం చేయించే మార్గంగా చేశారు. ఈ మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారు తక్కువ కాలంలో పార్టీ పెట్టినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయినాక ప్రజా సమస్యలు కార్యకర్తల ద్వారా ఎలా తెలుసుకోవాలి, దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక ద్వారాగా ఏమేమి సమస్యలు అభివృద్ధి అయి ఉన్నాయి, ఏమేం చెయ్యాలి అనే దాని మీద 3 రోజులు 26, 27, 28 ముగింపు రోజు కేక్ కట్ చేసి అందరం ఒక పండగ వాతావరణం జరుపుకునే ప్రతి మహానాడిని ఈ రోజు 2 డివిజన్లకు పరిమితమైంది. 46, 47 ఈ రోజు మరి స్టార్టింగ్ రోజు, రేపు కేక్ కట్ చేయడంతో ముగిస్తాం. మరి ఇది ఈ మహానాడు పెట్టడానికి ముఖ్య కారణం స్టేట్ వైడ్గా అయితే స్టేట్ వైడ్గా ఏమున్నాయని 2 డివిజన్లుగా ఈ 2 డివిజన్లు ఏం సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు దాకా అభివృద్ధి చేసినవి ఏంటి, ఇంకా చేయాల్సినవి ఏంటి, మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాల్సినవి ఏమున్నాయి, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు ఏమున్నాయి అనే దాని మీద 2 రోజులు చర్చ జరుగుతుంది. ఈ చర్చ మొత్తం తీర్మానం రాసుకొని ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, సంబంధిత అధికారులు చేయగలిగేది ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ మహానాడిని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను. నాగోతి రామారావు, 47వ డివిజన్. జై జై తెలుగుదేశం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పసుపు పండగ అన్నమాట. ఈ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అన్ని డివిజన్లో, అన్ని ఏరియాల్లో అత్యంత వైభవంగా ఈ పండుగ నిర్వహిస్తాం. మొట్టమొదటిసారిగా డిజిటల్ రూపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని డివిజన్లో కార్యకర్తలను సేకరించి పార్టీ యొక్క పథకాలను, వాటి యొక్క ఇది తెలియజేస్తూ ఘనంగా నిర్వహిస్తాం జరుగుతుంది. కాబట్టి ఘనంగా నిర్వహిస్తాం జరుగుతుంది. 46, 47వ డివిజన్ నాగోతి రామారావు గారు, మన లోకేష్ గారు, కొండా గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రేపు కూడా అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. Like, subscribe and press the bell icon for new updates.